ప్రైజ్ ద లార్డ్. మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం దేవుణ్ణి ప్రశ్నించకూడని, అలాగే మనం దేవుణ్ణి అడగకూడని ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ఎందుకు? ఎందుకు నా జీవితాన్ని ఇలా చేసేసావు? నేను నీకు రోజు ప్రార్థిస్తున్నాను కదా! ఎందుకు నేనంటే నీకంత చిన్న చూపు? ఎందుకు నన్ను వదిలేసావు? నేనేం చేశాను పాపం? ఎందుకు నువ్వు నన్ను ఇంతలా చూస్తున్నావు దేవా? అని మనం దేవుని ఎప్పుడు అడగకూడదు. కొమ్మరవాని చేతిలో ఉన్న కుండ, ఆ కుమ్మరవాణ్ణి చూసి నన్నెందుకిలా ఓటికుండలా చేసావని అడుగుతదా? అదే కుమ్మరవాని ఇష్టం. నీ జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దాన్ని డిజైన్ చేసింది దేవుడు. ఆ బ్లూ ప్రింట్ అంతా దేవుని చేతిలో ఉంది. నీ జీవితం అలా ఉంటుంది దేవుని చిత్తం. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఇలా ఉంటాం నీ చిత్తమైతే ఇలాగే జరిగించు. నాకు తట్టుకునే శక్తినివ్వి, ధైర్యాన్నివ్వి అని ప్రార్థించాలే తప్ప ఎందుకు అని మనం దేవుణ్ణి ఎప్పుడూ సరే ప్రశ్నించకూడదు. ఆమేన్.